భారత్ దాటిన తర్వాత తాడేపల్లి ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారైంది, ఎందుకు అంత ఫాస్ట్గా? అలాగే అక్కడ ఏమో పెద్ద ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు అంత మించి ఏం లేవు కదా. జగన్ యాక్టివిటీ ఉంది కాబట్టి. ఎందుకని సచివాలయంలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ అవును అదే బిడ్డల్ని బెజవాడలోను గుంటూరులోను చేర్పిస్తున్నారు. ఎందుకని? లేదా ఈ ఏరియాల్లో కొనుక్కున్నారు, లేదా అద్దెలకి తీసుకున్నారు. ఎందుకని? సచివాలయాల్లో ఉద్యోగం చేయడానికి వచ్చారు కాబట్టి. ఆఫీసుకి దగ్గరలో, రోడ్డుకి దగ్గరలో ఉండాలనుకున్నారు కాబట్టి. అమరావతిలో రోడ్లు లేవు కదా అప్పుడు. ఇంకోటి, పిల్లల్ని చదివించాలంటే స్కూళ్ళు లేవు కదా, లోకల్ గా ఉన్నటువంటి గల్లీ స్కూల్లే కదా ఉన్నది. ఈ ఎస్ఆర్ఎంలు ఇవన్నిటికీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్పించి లోకల్లో ఒకరికి ఇద్దరికో ఉంటారు. ఇంకోటి, స్థలం ఎవరు కొనుక్కోవాలన్నా లేదు కదా అక్కడ. నేను అంటుంది అది. ఇప్పుడు ఎప్పుడు యాక్టివిటీ వస్తుంది? ఇవన్నీ ప్రైవేట్ స్థలాలు కొన్నారు, అపార్ట్మెంట్ కట్టారు, అమ్మారు. అక్కడ 55,000 ఎకరాలు ప్రైవేట్ స్థలం లేదు. ఇక్కడ కూడా చాలా వరకు పొలాలు. ఇప్పుడు ఇక్కడ చివరి అది ఉంటుంది జైబేరి టవర్స్, అవి కూడా పొలాలే కదా. పొలాలనే ఇప్పుడు ఆయన భారీ బిల్డింగ్లు కట్టేశారు కదా, కాబట్టి అమ్ముకున్నారు. ఇక్కడ 55,000 ఎకరాలు గవర్నమెంట్ స్థలం కదా. గవర్నమెంట్ స్థలంలో ఎట్ట కడతారు? గవర్నమెంట్ అమ్మాలి కదా. చంద్రబాబు ఉన్నప్పుడు అమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్ముదామన్నా కొనలేదు, ఎందుకంటే అది ఏరియా డెవలప్ కాదని. ఇప్పుడు ఏం చేయాలి? అది ముందు రైతులకి ఆ ప్లాట్లు ఇచ్చేస్తే అప్పుడు వస్తుంది. అంటే ప్రైవేటు స్థలాలు ఉన్న ఏరియా ఇప్పుడు ఆ ఏరియాలో డెవలప్ అయింది. ఇప్పుడు తాడేపల్లి గాని, ఉండవల్లి గాని, ఈ ఏరియాలన్నీ ఏంటి? ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి.